ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే నేను నా సైకిల్ అయితే క్లీన్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి నా సైకిల్ నేను ఎలా క్లీన్ చేసుకుంటానో మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ నా సైకిల్. మీరు కూడా చూడండి. దీన్ని అయితే ఇప్పుడు ముందుగా వాటర్ వేసి అయితే కడుక్కుందాం ఫ్రెండ్స్. ఇంకా కడుక్కోవాలి ఫ్రెండ్స్ వాటర్ వేసి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఒక క్లాత్ తీసుకు ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. సబ్బుతోటి చూస్తున్నారు కదా, ఈ సబ్బు అయితే అదొక పెట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా రాయాలి సైకిల్ కానీ. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, నేను ఎంత బాగా తుడుస్తున్నానో ఈ సైకిల్ని అయితే మెల్లమెల్ల మెరిసేటట్టు అయితే నేను చేస్తాను. చూడండి, మీరు నాలాగే సైకిల్ క్లీన్ చేసుకోండి. మీకు సైకిల్ కనుక ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. చూడండి నేను ఎంత బాగా క్లీన్ చేసుకుంటున్నానో. నేను రోజు ఒక 2 వీక్స్కి ఒకసారి అయినా నా సైకిల్ని క్లీన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ సైకిల్ ఏ సైకిల్ అని అడుగుతారు మళ్ళీ. ఇది గేర్ సైకిల్ ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి ఒకసారి. నేను ముందు వెనకాల ఫుల్గా క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే క్లీన్ చేస్తాను. చూడండి, ఇప్పుడైతే నీళ్ళు వేయాలి. నాకైతే ఇది చిన్న పనిలాగే అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, ఇది ఈజీ ఫ్రెండ్స్ ఒక విధంగా, కానీ పెద్ద పని అనిపిస్తుంది. అది ఒకటే కొంచెం కష్టం అన్నమాట ఈ సైకిల్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నా సైకిల్ని క్లీన్ చేసుకోవాలి. నా సైకిల్ని నేను క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా క్లీన్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నా సైకిల్ని అయితే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మన సైకిల్ని క్లీన్ చేసుకోవాలి. ఫుల్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత తెల్లగా అవుతుంది సైకిల్, ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. సైకిల్ చూడండి నెగనెగ మెరిసిపోతుంది. ఇప్పుడైతే మన సైకిల్ క్లీనింగ్ అయితే ఫుల్గా అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని ఆరబెట్టాలి ఫ్రెండ్స్. ఒకసారి ఫుల్గా సైకిల్ అనేది చూడండి ఫ్రెండ్స్. మీరు అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం ట్యాప్ కట్టేద్దాము. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా. ఇప్పుడు దీనికి తర్వాత అయితే గ్రీజ్ అవన్నీ వేయాలి. బ్రేక్స్ పడుతున్నాయి లేదు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎప్పుడు సైకిల్ వాష్ చేసుకున్న దాని కండిషన్ అయితే మనం చెక్ చేయాలి ఫ్రెండ్స్ ముందుగా. చూడండి, నేనైతే దాని కండిషన్ అయితే చెక్ చేస్తాను. ఫస్ట్ నేనైతే వాష్ చేయగానే దానికి బ్రేక్ పడుతున్నాయో, గేర్స్ అవుతున్నాయో, బెల్ రింగ్ అవుతుందని ఫుల్గా అయితే క్షుణ్ణంగా పరిశీలించుకొని నేను తర్వాత సైకిల్ అనేది తొక్కుతాను అనమాట. వాష్ చేసి ఎండలో పెట్టేస్తాను ఫ్రెండ్స్ ముందు. ఇప్పుడైతే నేను వాష్ చేస్తున్నాను కదా ప్రస్తుతము, ఎండలో అయితే పెట్టాలి ఫ్రెండ్స్ దీన్ని. ఇప్పుడైతే బాగా క్లీన్గా వాష్ అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాష్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎండలో పెట్టేసాను అనమాట. 100%లో 50% అయితే ఎండకి పోయిందనమాట. ఇప్పుడైతే నేను ఒక క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. క్లాత్ తీసుకొని దానికైతే ఫుల్గా క్లీన్ అయితే చేయాలి కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.